వాస్తవాలని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మన తుకారాం సంపత్ గారు డైరీపై పలు రకాలుగా కక్ష సాధన చర్యలు పాల్పడుతూ 2018లో ప్రజా ఆరోగ్య పరిరక్షణ సంస్థ మీద తీసుకొని వచ్చి ఆ లెటర్ ప్యాడ్ పై తనకు సంబంధించినటువంటి మ్యాటర్ ఒక 20 అంశాలను దాని మీద ముద్రించి దీనికి మీరు సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పలేకపోయినట్లయితే మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ప్యాడ్ ఇచ్చినటువంటి దాని పక్షంలో మేము ఎలాంటి సమాధానం ఇవ్వకపోగా అతని అనుచరులతో ఫోన్ చేయించి మా స్వచ్ఛంద సంస్థను నడపడానికి ఖర్చులు ఉంటాయి, ఆ ఖర్చుల నిమిత్తము ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరినామనేది. ఆ 2 లక్షల రూపాయలు ఎంపీ గారు ఇవ్వనందున తర్వాత మాతో పాటుగా పలు సంస్థలు, హాస్పిటల్స్, ట్రావెల్స్, కొంత వ్యాపార సంస్థలు అతనిపై పలు ఆరోపణలు చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుల ఆధారంగా మరియు అప్పుడున్నటువంటి మంత్రివర్యులు ఇతర రాజేందర్ గారు ఆయనపై చేసినటువంటి అసత్యపు ఆరోపణలను అన్నిటిపై విచారణ జరిపినటువంటి పోలీసు విభాగము అతనిపై రౌడీ షీటర్ కేసు నమోదు చేసి ఆయన జైలుకు పంపించడం జరిగింది. ఈ క్రమంలో కూడా మొన్న ఒక వార్తాపత్రికలో కూడా డైరీలో పాలపొడితో ఇతర వేరే పదార్థాలతో పాలను తయారు చేస్తున్నారు అని చెప్పేసి కథనం రాయగా ఆ కథనాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు అప్పుడు మమ్మల్ని 12 మందిని జైలుకు పంపించారు, దాన్ని కక్ష సాధించగా నేను చెప్పినట్టుగా మీరు వింటే మాత్రమే నేను డైరీపై ఆరోపణలు చేయను అని చెప్పేసి కొందరి పెద్ద మనుషుల సమక్షంలో వారు మేము మా డైరీ పక్షాన మాట్లాడమని కానీ ఇతరుల వారి యొక్క బాధ ఏంటి, అసలు మా డైరీపై ఇంత కష్ట సాధింపు చర్య ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి కొంతమందిని పంపించగా అతను మాకు 12 మందిని మేము మొత్తం టీము, ఈ 12 మందిని 62 రోజులు జైలుకు పంపించాడు ప్రభాకర్ రావు గారు కాబట్టి 62 మంది ఆ 12 మందికి మనిషికి 1 లక్ష రూపాయలు చొప్పున ఇవ్వాలి అని చెప్పేసి వారు మాకు ఆయన యొక్క విన్నపాన్ని మాకు చెప్పడం జరిగింది. అయితే మేమనుకున్నది ఏంటంటే డైరీలో ఎలాంటి వ్యర్థాలు కానీ ఎలాంటి వేరే పదార్థాలు కానీ కలపకుండా స్వచ్ఛమైన పాలను మేము తీసుకుని వచ్చి స్వచ్ఛమైన పాల పదార్థాలను తయారు చేసి మార్కెట్లోకి మేము అమ్మకాలు చేస్తున్నాము. మీదగా తప్పు చేసినట్లయితే మీకు లోబడి మీకు ఒక భయపడి మేము డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది, కానీ మేము అలాంటి తప్పిదాలు ఏమి చేయడం లేదు అని చెప్పేసి మేము వారికి నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. మేము 7 పరిసరాల్లో 7 ప్రాంతాల చిల్లింగ్ సెంటర్ పాల శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క పాల శీతలీకరణ కేంద్రం నుంచి 5 నుంచి 10,000 లీటర్ల వరకు పాలను సేకరించి డైరీకి తీసుకొచ్చినటువంటి పాలను మేము పాల ఉత్పత్తులుగా తయారు చేస్తున్నాం తప్ప వారు ఆరోపించినట్టు పాల పౌడర్ కానీ యూరియా కానీ ఏదో పదార్థాలు వారు కలుపుతున్నారని వారు అంటున్నారు. అవి ఏ విధంగా కలుపుతారో ఆయనకే తెలుసు. మీరుగా అంటే వారిని మేము మనవి చేసేది ఏంటంటే ఒక్కసారి మీరు డైరీని ఎప్పుడైనా సందర్శించారా, సందర్శించి డైరీలో జరిగేటువంటి పాల పదార్థాలు దేనితో తయారవుతున్నాయో మీరు చూసారా, చూసి వాటిని మీరు ఆరోపణ చేయండి, నిజ నిర్ధారణ చేయండి. వాటిని చూడకుండా అవి ఏ విధంగా తయారవుతున్నాయో తెలియకుండా మీరు ఆరోపణలు చేస్తూ డైరీ యొక్క పేరు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది మీకు అది సమంజసం కాదు. ఇప్పటికైనా ఎప్పటికైనా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే మీరు నిజ నిర్ధారణకు రండి. మా డైరీలో మీరు 1కి 4 సార్లు సందర్శించి ఏదైనా తప్పిదం జరిగినట్లయితే మీరు నిర్ణయించేటువంటి విధానానికి మేము కట్టుబడి ఉంటాము, మీరు చెప్పేటువంటి దానికి మేము కట్టుబడి ఉంటాము. కానీ అలాంటిది ఏమీ లేకుండా అసత్యపు ఆరోపణలు చేస్తే మాత్రము డైరీ సిబ్బంది మాత్రం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు లేదు. డైరీలో పనిచేసేటువంటి సిబ్బంది మొత్తం కూడా 80% ఇలా దళితులు రాజ్యాంగం ప్రకారం దళితులను అనుగదొక్కుతున్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ 250 మంది పనిచేసేటువంటి ఆ డైరీలో 80% మంది డైరీలో పనిచేసే వాళ్ళు దళితులు ఉన్నారు. ఆ దళితులకు ఈ కరీంనగర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా 80% ఉద్యోగాలు ఇచ్చి
ఉపాధి కల్పించి పెంచి పోషించేటువంటి వ్యక్తులు మాత్రము ఈ నిరుద్యోగులకు ఈ ప్రాంతంలో ఎవరైతే కనిపించడం లేదు. ప్రత్యక్షంగా ఒక 250 మంది, పరోక్షంగా ఒక 5,000 మందికి ఉపాధి అయితే డైరీ ద్వారా కలుగుతున్నది. వారికి మంచి ఉద్యోగాలు ఇస్తున్నాము, పిఎఫ్ ఇస్తున్నాము, ఈఎస్ఐ ఇస్తున్నాము, పండుగ బోనస్ ఇస్తున్నాము, ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఇస్తున్నాము, వారి ధరించడానికి వస్త్రాలు ఇస్తున్నాము. మహిళా ప్రయాణికులకు మేము ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పించి ఈ విధంగా డైరీని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అది ఆ డైరీపై అంటే ఎండి గారిపై అసత్యపు ఆలోచనలు చేస్తూ నాకు డబ్బులు కావాలని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో కంప్లైంట్, లేబర్ ఆఫీస్ లో కంప్లైంట్, లేకపోతే ఇంకెక్కడో కలెక్టర్ గారికి కంప్లైంట్, ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడం వల్ల మీ సమస్య సాల్వ్ కాదు. మా డైరీలో ఏదైనా సమస్య ఉన్నది అని మీ దృష్టికి వచ్చినట్లయితే, మా డైరీలో ఏదో అడ్డగోలుగా వేరే వేరే పదార్థాలు కలిపి మేము పాలన తయారు చేస్తున్నామని మీ దృష్టికి వచ్చినట్లయితే దయచేసి మీరు రండి, మీ ప్రతినిధులను పంపించండి, అక్కడ నిజ నిర్ధారణ చేయండి. అక్కడ తప్పు జరిగినట్లయితే మీరు విధించేటువంటి దేనికైనా మేము బాధ్యులము. ప్రతి ఇక్కడ పనిచేసేటువంటి 500 మందిలో ఏ ఒక్కరూ నా వాళ్ళు కాదు, మీ వాళ్ళు కాదు. ప్రతి కుటుంబం నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా డైరీకి వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళందరూ పనిచేసేటువంటి సిబ్బందికి కూడా తెలుసు మేము చేసేటువంటి ఉత్పత్తులు ఏంది అని చెప్పేసి. మీరు ఒక్కొక్కరు ఇండివిజువల్ గా మా డైరీలో పనిచేసేటువంటి సిబ్బందిని ప్రశ్నించిన మీకు ఆ లోపాలు ఏంటి అనేది మీకు బయటపడితే ఉన్నట్లయితే, అలాంటి లోపాలు లేకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక ప్రైవేట్ సెక్టర్ లో ప్రారంభించబడి ప్రత్యక్షంగా పరోక్షంగా నిరుద్యోగ యువకులకు ఒక 250 నుంచి 300 మందికి ఉపాధి కల్పిస్తున్నది నాగార్జున డైరీ. నాగార్జున డైరీపై మీరు అలాంటి ఆరోపణలు చేయాలని ఖండిస్తూ, ఇంకొకసారి గవర్నమెంట్ సెక్టార్లు ఉన్నాయి, గవర్నమెంట్ డైరీలు ఉన్నాయి, కోఆపరేటివ్ డైరీలు ఉన్నాయి. వాటన్నింటికి మించి మేము అన్ని సహాయ సహకారాలు రైతులకు మరియు పాల ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు అందిస్తున్నాం. కాబట్టి ఆ విధమైనటువంటి మార్కెట్ మేము కలిగి ఉండి ఇవాళ 50,000 లీటర్ల పాలను సేకరించి 50,000 ఉత్పత్తులను మేము మార్కెట్ లో అమ్మగలుగుతున్నాం. దయచేసి తిప్పాల సంపత్ గారు, మీకేమైనా అవకాశం ఉంటే, మీదేమైనా డౌట్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. ఏ ఒక్క డైరీలో పనిచేసేటువంటి మేనేజర్లు కానీ, ఏసీఎం కానీ, సీఎం కానీ మీరు కలిసి మీకు ఉన్నటువంటి ఆ డౌట్లను మీరు అడిగి తెలుసుకున్నారా? తెలుసుకోలేదు. తెలుసుకోకుండా అసత్య ఆరోపణలు చేయడం తగదు. మీకు ఇంకొకసారి ఇలాంటి తప్పిదం మాటలు, ఆరోపణలు మాట్లాడకుండా మీరు డైరీని సందర్శించాలని, మీ డైరీలో ఏదైనా పొరపాటు జరిగినట్లయితే వాటిని నిరూపించాలని ఈ పత్రికా ముఖంగా విలేకరుల సోదర సముఖంగా మీకు తెలియజేస్తున్నాము. మా డైరీలో చేసేటువంటి ప్రతి కార్యక్రమం, ఆటల పోటీలు కానీ ప్రతిదీ మేము అంతా కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి పనిచేస్తున్నాం తప్ప వేరే ఆలోచన మా దగ్గర లేదు. మా దగ్గర అలాంటి ఉత్పత్తులు లేవు అని మేము సమాముఖంగా ఈ పత్రికా మిత్రుల ముఖంగా మేము తెలియజేస్తున్నాము. వాళ్ళ అఫీసర్లు ఒకటి కాల్ చేసి రికార్డు పెట్టింది. అవును, దాని మీద మీరు ఏం చేయబోతుంది? దాని మీద మేము ఏం చేసుకోలేదు. మొన్ననే ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ మరియు లేబర్ ఆఫీసులు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినప్పుడు వీటన్నిటిని క్రోడీకరించి వీటన్నిటిని తీసుకుపోయి సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సిపి గారికి కంప్లైంట్ చేసినాము. సిపి గారు ఏసీపీ గారికి రాసిచ్చారు. ఈ రికార్డు గురించి మేము ఇంకేం నిర్ణయం తీసుకున్నాం. ప్రెస్ మీట్ మాత్రం పెట్టి మా డైరీలో జరిగేటువంటి ఉత్పత్తులు ఇవి, మేము చేసుకున్న ప్రోడక్ట్స్ ఇవి, ఇందులో ఎలాంటి కల్తీ లేదు అని చెప్పడానికి మాత్రమే ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వారి నైతిక విలువలకు మేము బోధిస్తున్నాం. అది ఆయన చేసినటువంటి ఆ రికార్డు, ఆయన ఎవరు మాట్లాడిన దానికి మేము దాని గురించి అయితే ఏం పట్టించుకోవడానికి లేదు. ఆయన ఎవరు పేరేమని చెప్పాడు? ఆయన పేరు గత అంటే 4 సార్లు 5 సార్లు అడిగినా కూడా నీ పేరు చెప్పు బాబు అంటే పేరు చెప్తలేడు. కానీ 10 నుంచి 15 లక్షలు మాత్రం డిమాండ్ చేస్తున్నాడు. నేను 10 లక్షలకు అయితే వినిపిస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఆ మాట్లాడిన రికార్డు మాత్రం ఉండదు. ఎందుకు కంప్లైంట్ చేయలేకపోతున్నారు? ఏమైనా ఎందుకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు? ఇప్పుడు మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు? ఈ రికార్డు కూడా మేము పోలీసు విభాగానికి పంపించాం. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య చర్చ జరిగింది. ఇద్దరి మధ్యలో చర్చ జరిగింది. నిజాయితీగా ఉంటే మీరు ఎందుకు చర్చలకు దాసరి భూమయ్య దగ్గరికి పోయిన దాసరి భూమయ్య స్వయంగా వచ్చి
ఆశభూముల దగ్గరికి నిన్న అగ్ని దగ్గర కొన్ని వస్తున్నారని చెప్పి ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఇంటర్వ్యూ స్వయంగా చెప్పారు. అయితే దానికి సంబంధించి ఏంటంటే సిఫారసు సంబంధం నువ్వు ఎందుకు డైరీని ఈ విధంగా అప్రతిష్ట బాధ చేస్తున్నావు? అసలు నీకు ఏది నీ బాధ ఏంది? నేను చేసిన తప్పేంది అంటే నన్ను జైలుకి పంపించినావు. నువ్వు జైలుకి పంపించినావు కాబట్టి దాని కక్షదాన్ని కూడా ఇవాళ నేను నీ మీద నీ ఎంబడి పడతా. నన్ను నాతో పాటు 12 మందిని అమ్మాయికి 12 మందిని పంపిస్తామనే ఆరోపణ. సో అది ఒకరు చేస్తే కాలేదు, ఇంకొక 5 కంప్లైంట్స్ ఉన్నాయి, అది మీకు కూడా తెలుసు. దాంతోపాటు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని అదంతా కలిసి వాళ్ళు కేసు చేసింది తప్ప ఒక ప్రభాకర్ రావు గారు చేస్తేనే అది కేసు అయింది కాదు.